నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ జగన్కి ప్రాణగండం ఉంది, భద్రత కరువైంది అనే న్యూస్ వైరల్ అవుతుంది సార్. అసలు విషయం ఏంటంటే నిన్న జగన్ పర్యటనలో ఒక్క పోలీస్ కూడా సెక్యూరిటీ పరంగా కనిపించలేదు సార్. అయితే ఇదంతా కూడా లోకేష్ పన్నాగమే అన్నట్టు అంటున్నారు. నిజంగానే జగన్కి ప్రాణగండం ఉందా? అంటే ఈ వైసీపీ నేతలందరూ కూడా ఈరోజు గవర్నర్ని కలవడానికి వెళుతున్నారు. అసలు విషయం ఏంటి సార్? నిజంగానే జగన్కి ప్రాణగండం ఉందా? జగన్ కి ప్రాణాపాయం ఉంది. ఎందుకంటే అతను యాక్చువల్గా Z+ కేటగిరీ భద్రత జగన్కు ఉంది, ఒక మాజీ సీఎం. సో యాక్చువల్గా జగన్ భద్రత గురించి ఆందోళన అనేది ఇప్పటిది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్కి సరైన భద్రత కల్పించడంలో ఫెయిల్యూర్ అయిందని, ఈవెన్ జామర్ తీసేశారు, తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేదు, పనిచేయట్లేదు. ఇవన్నీ కూడా జగన్ కోర్టుకు కూడా వెళ్ళాడు. కోర్టులో కూడా ఈ గవర్నమెంట్ ఒప్పుకునింది కూడా, బుల్లెట్ ప్రూఫ్ రిపేర్కి వచ్చింది అవన్నీ చెప్పింది. దాని తర్వాత మేము కొత్తది ఇస్తున్నాం, రిపేర్ చేసి ఇస్తామని చెప్పింది. అప్పుడు జగన్ కూడా అన్నాడు, ఒకవేళ మీరు ఖర్చు పెట్టకపోతే నేను సొంత ఖర్చులతో అన్నా పెట్టుకుంటాను, నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని జగన్ చెప్పాడు. బట్ అదైతే ప్రొవైడ్ చేశారు. అట్లాగే సెన్సిటివ్ ఏరియాస్కి మీరు వెళ్ళేటప్పుడు ముందు చెప్తే మేము జామర్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఆ సమస్య పరిష్కారం అయింది. అప్పుడు కూడా కొట్లాడారు. దాని తర్వాత నిన్న గుంటూరు మిర్చి రైతుల సమస్యలకు సంబంధించి గుంటూరు మిర్చి రైతులను కలవడానికి జగన్ ప్లాన్ చేసుకున్నప్పుడు పర్మిషన్ లేదు, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మీకు పర్మిషన్ లేదని చెప్పారు. కానీ ముందుగానే జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి ఇటు గుంటూరు ఎస్పీకి, తర్వాత విజయవాడ సిపికి, తర్వాత కలెక్టర్కు, ఇంటెలిజెన్స్ ఐజీకి, సెక్యూరిటీ ఐజీకి, వీళ్ళందరికీ కూడా ముందుగా చెప్పినప్పటికి కూడా ఒక్క పోలీసును కూడా అక్కడ ఇవ్వలేదు. రో పార్టీ ఇవ్వాలి, పోలీసులు ఇవ్వాలి, ఎందుకంటే క్రౌడ్స్ విపరీతంగా వస్తున్నాయి. అంతకుముందు వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున క్రౌడ్స్ వచ్చారు. సో ఈ ఒక్క పోలీసులు కూడా లేడు. చివరికి నాయకులు కార్యకర్తలే రో పార్టీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇదంతా కూడా ప్లాన్డ్గా లోకేషే చేస్తున్నాడు. లోకేష్ పోలీసుల్ని భద్రత అవసరం లేదని మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్టుగా కొంతమంది పోలీసు అధికారులే వీళ్ళకి చెప్పారు. సో ఇదంతా లోకేషే ఒక పన్నాగం పన్ని ఇతనికి సెక్యూరిటీ లేకుండా చేయాలి జనంలో ఉన్నప్పుడు అనేది చేస్తున్నాడు అన్న విమర్శలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ని కూడా కలుస్తున్నారు. ఇది ఒక అంశం. దీని గురించి మళ్ళీ నేను మాట్లాడతా. అయితే దీంట్లో ఇంకొన్ని విషయాలు ఏంటంటే, నల్లపాడ పోలీస్ స్టేషన్లో జగన్ మీద కేసు కూడా పెట్టారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కోడ్ని జగన్ బ్రేక్ చేసి వెళ్ళాడు అని జగన్ మీద, తర్వాత కొడాల నాని, లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు ఇలాంటి వైసీపీ నాయకుల మీద అంతా కూడా కేసులు పెట్టారు. సో వైసీపీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అసలు మేము ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయట్లేదు, అసలు దాంట్లో పోటీ ఏమి లేదు, దాన్ని ఎన్నికల కోడ్ ఎలా ఉంటుంది, రెండోది మేము మైక్ వాడట్లేదు, పైగా మేము వెళ్తున్నప్పుడు మీరే అనౌన్స్మెంట్ల పేరుతో మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు పోలీసులే, కాబట్టి అసలు ఏమీ లేకుండా ఎన్నికల కోడ్ ఎందుకు వర్తిస్తుంది, మరి అట్లా అనుకున్నప్పుడు వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు ఇదే ఎన్నికల కోడ్ ఎందుకు లేదు, రైతుల సమస్యలు వచ్చేసరికి ఎన్నికల కోడ్ ఉంటున్నది అనేది జగన్ విమర్శిస్తున్నాడు. పైగా రైతులకు సంబంధించి గతంలో మిర్చి క్వింటాలు 27,000 ఉంటాయి లాస్ట్ ఇయర్ 10,000 కూడా లేదు. చంద్రబాబు దీన్ని పట్టించుకోవట్లేదు. ఇటు మిర్చి రైతులే కాకుండా పత్తి, మినుము, కందులు, టమాటా వీళ్ళందరికీ కూడా మద్దతు ధర అనేది చంద్రబాబు కల్పించట్లేదు. ఒక పక్క భరోసా, రైతు భరోసా 20,000 ఇస్తానన్నాడు, 9 నెలలు అవుతుంటే ఇప్పటి వరకు దాన్ని మాట చెప్పట్లేదు. ఏదైనా అంటే ఖజానాలు డబ్బులు లేవు అంటున్నాడు. మరి మేము ఎలా ఇచ్చాము అప్పుడు, మేము ఇవ్వగలిగాం కదా, మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది ప్రశ్నిస్తున్నారు. దాని తర్వాత చంద్రబాబు కూడా కేంద్రానికి లేఖ రాశాడు. MIS అంటారు, అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని సెంట్రల్ స్కీమ్ ఉంది. సో మార్కెట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. దీన్నే PM ఆశా స్కీమ్ అంటారు. ఆ స్కీమ్లో భాగం అన్నమాట MIS. దీని కింద మిర్చి రైతులకి మద్దతు ధర కల్పించమని కేంద్ర ప్రభుత్వానికి కూడా చంద్రబాబు లెటర్ రాశారు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే, ఒక్కసారిగా అక్కడ జగన్ జనంలోకి వచ్చి రైతుల తరపున లేకపోతే ప్రజల్లోకి వెళితే
కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కాబట్టి జగన్ని నానా రకాల ఇబ్బందులు పెట్టాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. మరి జగన్ గతంలో భద్రతకు సంబంధించి జగన్ ఏమన్నా ఇంతకంటే గొప్పగా చేశాడంటే ఏమీ లేదు. జగన్ కూడా గతంలో చంద్రబాబు భద్రతకు సంబంధించి ఇట్లాగే చేశాడు. తర్వాత పులివెందల్లో తన ప్రత్యర్థిగా ఉంటున్న బీటెక్ రవి ఇద్దరు ఉంటే ఇద్దరిని తీసేశారు. అసలు సెక్యూరిటీ లేకుండా చేస్తే ఆయన కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. సో జగన్ కూడా ఇదే చేశాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, సమ్ టైమ్స్ యాజ్ ఫార్, సమ్ టైమ్స్ యాజ్ ట్రాజడీ అని మార్క్స్ అంటాడు. హిస్టరీ నుంచి ఎవరు కూడా వీళ్ళు నేర్చుకోదలుచుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ఎక్కువ చేద్దాం అనుకుంటారు. జగన్ ఎన్ని అరాజకాలు చేశాడో మేమేం తక్కువ, మేము ఇంకా ఎక్కువ చేస్తామని వీళ్ళు అదే పద్ధతులు, జగన్ ఏ పద్ధతులు అయితే సెక్యూరిటీ గతంలో ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టాడు, అదే పద్ధతిలో ఇప్పుడు జగన్ని వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. అప్పట్లో వీళ్ళు డెమోక్రసీ ఇవన్నీ మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు జగన్ డెమోక్రసీ ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో వీళ్ళకి అధికారం లేనప్పుడు ప్రజాస్వామ్యము, విలువలు ఇవన్నీ గుర్తొస్తాయి. అధికారం ఉన్నప్పుడు వీళ్ళకి గుర్తురావు, అధికారం కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ గుర్తొస్తుంది. సో ఇది మన దేశంలో రాజకీయ నాయకుల పరిస్థితి. సో చంద్రబాబు ఉన్న ప్రాబ్లం, కనీసం జగన్ అప్పు చేసో సప్పు చేసో పథకాలు అమలు చేశాడు, చంద్రబాబు అమలు చేయదలుచుకోలేదు. అమలు చేయడానికి నేను గ్యారంటీ అన్న పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమంటే తాను జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అతనికి ప్రజా సమస్యలు గుర్తొస్తాయి. అక్కడ పోయి డ్రామాలు, యాక్షన్లు, స్టేజింగ్లు ఇవన్నీ చేస్తాడు. ఇప్పుడు అసలు మాకు సంబంధం లేదు. ఇక సుగాలి ప్రీతి విషయంలో కూడా మనం చెప్పుకున్నాం. అప్పుడేమో కబడ్దార్ మహిళల జోలికి వస్తే తోలు తీస్తూ అన్నాడు. ఇప్పుడేమో అందరికీ ప్రభుత్వం రక్షణ కల్పించలేదు, మీరే రక్షణ కల్పించుకోవాలని మాట్లాడుతున్నాడు. ఇది మరి ఈ బుద్ధి అప్పుడేమైంది? సో ఇది ఏ ప్రభుత్వం ఇదే పరిస్థితి. జగన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే, ముఖ్యంగా చంద్రబాబు లక్ష్యం ఏంటంటే జగన్ని పొలిటికల్గా కిల్ చేసేయాలి, వైసీపీని పొలిటికల్గా కిల్ చేసేయాలి. అది వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు కూడా. సో దానికి సంబంధించి జగన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలి, వైసీపీలో ఉన్న వాళ్ళని ఎన్ని రకాల కేసులు పెట్టాలి, ఇవన్నీ చూస్తున్నారు. అంటే జనరల్గా ఏం చేస్తారంటే రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయంగా చంపేయడం ద్వారా తాము అధికారంలోకి రావాలనో లేకపోతే అధికారంలో ఉంటే కొనసాగించాలనేదే ఇప్పుడు అన్ని పార్టీల ఒక మోడస్ ఆపరెండి. సో ఇదే తెలుగుదేశం కూటమి కూడా ఇప్పుడు చేస్తూ ఉంది. సో దీన్ని జగన్ ఫేస్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ప్రజల మీద పోలీసులు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగాలు ప్రజల మీద, ప్రజా హక్కుల సంస్థల మీద, పౌర సంఘాల మీద దమనకాండ ఉండేది. ఇప్పుడు కూడా అది కూడా ఉంది ఒక పక్క. దాంతోపాటు పొలిటికల్ పార్టీల మీద, ప్రత్యర్థి పొలిటికల్ పార్టీల మీద స్టేట్ వైలెన్స్ అనేది బాగా పెరిగింది. గతం కంటే కూడా ఇవాళ పెరిగింది. ఎందుకంటే ప్రత్యర్థులు ఉంటే తలనొప్పులు, రకరకాల దొంగ హామీలు ఇచ్చి వస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అయినా అక్కడ కూటమైనా ఈ హామీలు నెరవేర్చే పరిస్థితి లేదని వాళ్ళకి ముందే తెలిసే ఇచ్చారు. అయినా జనాలు ఒక్కొక్కసారి మోసపోతుంటారు కాబట్టి అలా మోసపోయారు. సో మోసపోయినప్పుడు ఇప్పుడు ఆ హామీలు ప్రజలకు గుర్తు చేసి ప్రజల్ని ఆందోళనలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుంది. సో అది చేయనీయకుండా చేయాలంటే ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, రెండోది ప్రతిపక్షాలని పోరాడనీయకుండా వాళ్ళకి వేరే సమస్యలు క్రియేట్ చేస్తే వాళ్ళ సమస్యలతో వాళ్ళు తలమునకలు ఉంటారు. కాబట్టి ప్రజా సమస్యల మీద ఆర్గనైజ్ చేయలేరు అనేది వీళ్ళకు ఉంది. అందుకని దీన్ని పోలీస్ యంత్రాంగాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటారు. సో ఇక్కడ పోలీస్ యంత్రాంగం మీద కూడా ప్రెజర్ బాగా పెరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు అదే కదా, గతంలో జగన్ చెప్పినట్టు చేయడం వల్ల ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ పోలీస్ అధికారుల మీద, ఐఏఎస్ల మీద కక్ష సాధింపు స్టార్ట్ చేసింది. ఇప్పుడు రేపు జగన్ వస్తే మళ్ళీ అదే చేస్తారు. గతంలో జగన్ ప్రభుత్వంలో సిఐడి ఉన్నప్పుడు సిఐడి విపరీతంగా అక్రమాలకి, అన్యాయంగా అరెస్టులకి హింసించడం ఇవన్నీ చేసింది. ఇప్పుడు వీళ్ళు అదే సిఐడిని ఉపయోగించుకొని అదే పని చేస్తారు. మళ్ళీ జగన్ వస్తుంది. ఇది ఒక విసియస్ సర్కిల్ లాగా, అంటే పీపుల్ సెంట్రిక్ పరిపాలన అనేది కాకుండా రెవెంజ్ సెంట్రిక్ పరిపాలనగా మారిపోయింది. ఎవరు వచ్చినా, జగన్ అయినా, చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, తేడా అసలు లేదు. వీళ్ళు ఏంటంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి, ఈ పనిలో ఉన్నారు తప్ప
ప్రజలకి ఏం చేయాలన్నప్పుడు ఎలక్షన్ ముందు చూసుకుందాంలే వీళ్ళు మళ్ళీ మోసపోకపోతారా అన్న ఇది వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇకపోతే ఏం చేస్తారు, లాస్ట్లో ఒక 1 year ముందు ఇద్దాం, అప్పుడు ఆశపడి ప్రజలు మళ్ళీ వేస్తారు. ఇప్పటి నుంచి ఏముంది, గుర్తుపెట్టుకోరు ఎందుకు వీళ్ళకి అన్న ఇది వచ్చేసింది. ఈ మోడల్లోనే